ప్రస్తుతం మనం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే భూమి పూజ చేశారో, ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో ప్రస్తుతం ఆ ప్లేస్లో ఉన్నాం. ఎందుకు మిగతా పార్టీలకి కానీ, మిగతా ఎవరైతే ఈరోజు అమరావతి పైన బురద జల్లుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు అమరావతి నచ్చట్లేదు, ఎందుకు అమరావతి పైన అంత కక్ష, ఎందుకు అమరావతి పైన అంత కక్ష సాధింపు ఎందుకు అంటే, ఇక్కడ మనం చూస్తే మొత్తం ఓవరాల్గా అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తాను అన్న పాయింట్లో ఆ బ్లూ ప్రింట్ అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అక్కడ సచివాలయం కానీ, హైకోర్టు కానీ, బంగ్లాలు కానీ, అంటే రోడ్స్ కానీ, ఈ విధంగా అంటే అన్నిటిని కూడా ఇక్కడ జరిగే అభివృద్ధి ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కళ్ళకట్టినట్టు చూపించారు. కాబట్టి అమరావతి అన్న పేరు వినగానే ఫస్ట్ కనిపించే ముఖం చంద్రబాబు నాయుడు గారిది. అది వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు అభివృద్ధి చేయరు. అభివృద్ధి చేయకపోగా చేస్తామన్న దాన్ని కూడా ఆపేటువంటి రకాలుగా వాళ్ళు మనకు ఖచ్చితంగా కనపడుతున్నారు. ఇప్పుడు నిజంగా అంటే ఈ స్థాయిలో కనుక అభివృద్ధి జరిగితే, ఈ స్థాయిలో కనుక అభివృద్ధి చేసి చూపించగలిగితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేటువంటి పేరు నారా చంద్రబాబు నాయుడు. ఆ పేరు వినపడకూడదు, ఆ పేరు ఉండకూడదు అంటే ఖచ్చితంగా అమరావతిలో రాజధాని ఉండకూడదు, అమరావతి పైన బురద చల్లాలి, అమరావతి పైన ఏదో రకంగా విషప్రచారం చేయాలి అన్న పాయింట్లో బలంగా చేస్తామని. సో ఇప్పుడు మనం ఎంపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉన్నాం. ఇదిగోండి, ఈరోజు టైం వచ్చేసి 5 అయింది, 21వ తారీఖు ఆగస్టు. ఒకసారి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ని చూడవచ్చు, అవన్నీ క్వార్టర్స్. ఇక్కడ మునిగిపోయిందంటే కిందే కాబట్టి ఇక్కడ మనం కింద చూస్తే కనీసం ఆ గుంతల్లో కూడా నీళ్ళు ఆగని పరిస్థితి. అంత పెద్ద పెద్ద గుంతల్లో కూడా నీళ్ళు ఆగకపోతే ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా మునిగిపోయాయి అంటున్నారు, ఎంపీ క్వార్టర్స్ మునిగిపోయాయి అంటున్నారు, మినిస్టర్ బంగ్లాలు మునిగిపోయాయి అంటున్నారు, జడ్జి బంగ్లాలు మునిగిపోయాయి అంటున్నారు. కనీసం గుంతల్లో అయినా ఆగాలి కదా. కనీసం అంటే ఆ బురద ఎక్కడైనా కాస్త వర్షం పడినప్పుడు ఖచ్చితంగా బురద అనేది కామన్గా వచ్చింది. అక్కడ బురద తప్పితే ఎక్కడా కూడా నీళ్ళు కనిపించట్లేదు. ఆఖరికి అందులో కూడా అక్కడక్కడ కూడా ఆ గుంతల్లో కూడా నీళ్ళు ఆగిపోయినటువంటి పరిస్థితి లేదు. దీన్ని పట్టుకొని అంటే ఎంత విష ప్రచారం అమరావతి మీద అనేది ఇలాంటి విజువల్స్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అంత పెద్ద బిల్డింగ్స్ కట్టే దగ్గర ఇంత లోతట్టు ప్రాంతంలో కూడా కనీసం నీళ్లు ఆగని పరిస్థితులు ఉంటే మునిగిపోయింది, తడిసిపోయిందని చెప్పి వాళ్ళు మాట్లాడటం అనేది విష ప్రచారానికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనమైతే మినిస్టర్ బంగ్లాస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ఎక్కడా కూడా నీళ్లు ఉన్నటువంటి దాఖలాలు 21వ తారీఖు సాయంత్రం 5 గంటల 10 నిమిషాలు అయింది టైము. ఇప్పుడు ఎక్కడెక్కడా కూడా ఎక్కడా కనీసం నీళ్లు ఉన్నటువంటి దాఖలాలు లేవు, మునిగిపోయినట్టు దాఖలాలు లేవు, కనీసం పనులు ఆగిపోయినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎక్కడికక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడికక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ మనం ఉన్నటువంటి రోడ్డు కూడా పొడిబారిపోయినటువంటి రోడ్డు కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా మనకి నీళ్లు కనిపించట్లేదు, ఎక్కడ పనులు ఆగలేదు, ఎక్కడ మునిగిపోయినటువంటి దాఖలాలు లేవు. ఒకసారి అటు చూస్తే ఏ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఎవరో ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ పులసలు దొరుకుతాయంట. అంటే ఆ స్థాయిలో దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కొన్నాళ్ళకి గోదావరి పులసలు అమరావతిలో దొరుకుతాయని చెప్పి దీనిపైన చేస్తున్నటువంటి వెటకారం ఏ స్థాయికి వెళ్ళింది అంటే, ఏమంటే ఎక్కడన్నా నీళ్లు కనిపిస్తున్నాయా, ఎక్కడన్నా బురద కనిపిస్తుందా, కనీసం రోడ్ల మీద కూడా నీళ్లు ఆగని పరిస్థితుల్లో చేసేటువంటి ప్రచారం తారాస్థాయికి పోయింది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. మళ్ళీ ఇంకొకసారి టైం చూడండి, టైం 5:25 అవుతుంది, 21వ తారీఖు ఆగస్టు నెల. ఇప్పుడున్నదైతే హైకోర్టుకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్లో మనం ఉన్నాం. వాళ్ళు చెప్తున్న దాంట్లో హైకోర్టు కూడా ఒకటి, హైకోర్టు కూడా వానకి మునిగిపోయింది, వర్షానికి కొట్టుకుపోయింది అని చెప్పేటువంటి ప్రచారంలో హైకోర్టు కూడా ఒక ప్రధాన భాగం. ఇక్కడ మనం చూస్తే కనీసం అంటే హైకోర్టుకి వెళ్ళే దారిలో ఎక్కడా కూడా కనీసం నీళ్ళు ఆగినటువంటి పరిస్థితి లేవు, కోర్టు ఆగిపోయినటువంటి పరిస్థితి లేదు. కార్లు చూస్తే కార్లు ఏంటి, బైకులు ఏంటి, మనుషులేంటి, ఎక్కడా కూడా అంతరాయాలు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఆగిపోయిన పరిస్థితులు కానీ, నిజంగా వాళ్ళు చేసినటువంటి ప్రచారంలో భాగంగా కొట్టుకుపోయిన పరిస్థితులు కానీ ఖచ్చితంగా లేవనేది ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉందైతే సిఆర్డీఏ ప్లాన్ ప్రకారం నిర్మించబోతున్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అంటే ఎంత పెద్ద పెద్ద మిషన్లు పనిచేస్తున్నాయి, ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు టైము డేట్ కావాలి కదా, ఇదిగోండి సమయం 5 గంటల 35 నిమిషాలు అయింది, ఆగస్టు 21వ తారీఖు. ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో మునిగిపోయింది, తడిసిపోయింది, కొట్టుకుపోయింది అనేది అంతా కూడా అభూత కల్పన, అదొక విష ప్రచారం అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంత పెద్ద పెద్ద మిషన్లు పనిచేస్తూ ఉన్నాయి, ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు, నిజంగానే మునిగిపోయింది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి పనిచేస్తారు, ఎలా పనిచేస్తారు?
అంటే వైఎస్ఆర్సీపీకి వర్షం పడగానే ఆ పార్టీకి కానీ ఆ పార్టీ నేతలు కానీ వర్షం పడగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా కట్టబోతున్నటువంటి ఐకానిక్ టవర్స్. హైదరాబాద్కి హైటెక్ సిటీకి సైబర్ టవర్స్ ఎలా అయితే కట్టారో అలానే ఆంధ్రప్రదేశ్ కూడా ఏమాత్రం తక్కువ కాదు, ఇక్కడ కూడా గుర్తుండిపోయేలా ఒక కట్టడం ఉండాలి అని చెప్పి ఐకానిక్ టవర్స్ని ఎలా అయితే కట్టే ప్రయత్నంలో భాగంగా ఇది రాష్ట్రానికి తలమానికంగా ఉండాలి, ఇది రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలన్న విధంగా ఆయన కట్టేటువంటి కట్టడంలో భాగంగా ఒకసారి మనం చూస్తే ఫౌండేషన్ కోసమే దగ్గర ఒక 20 నుంచి 25 అడుగుల లోతు వరకు గుంతలు తీసినటువంటి పరిస్థితి. కట్టిన తర్వాత నీళ్లుంటే దాన్ని బయటకు చూపించాలి, కానీ కట్టక ముందే ఏదైతే ఫౌండేషన్లో ఉన్నటువంటి గుంతల్లో ఉన్నటువంటి ఈ వీడియోలను తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి అమరావతి మునిగిపోతుంది, అమరావతి కొట్టుకుపోతుంది, అమరావతి ముప్పు ప్రాంతం అని చెప్పి ఈ విధంగా అంటే ఒకసారి మనం చూస్తే అంత పెద్ద గుంతలో ఖచ్చితంగా నీళ్ళు ఆకుండా ఉంటాయంటారా? వర్షం పడి 2 రోజులు కాలేదు, కేవలం 21వ తారీఖు ఈరోజు, దాంట్లో మీ టైం చూడొచ్చు, డేట్ కూడా చూడొచ్చు. కేవలం 2 రోజులకే ఇంత పెద్ద గుంతలోంచి నీళ్ళు పోయినాయి అంటారా? అసలు అమరావతికి సెంటర్ పాయింట్ అనొచ్చు, లేదంటే అసలు మొత్తం ఓవరాల్గా అమరావతి అనేది బిల్డ్ అవుతుంది సిఆర్డీఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీతో ఏదైతే టైఅప్ అయ్యి ఉందో ఆ ఆఫీస్ కూడా చూసాం. ఈ మధ్య దీన్ని కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఇది కూడా మునిగిపోయింది, సిఆర్డీ ఆఫీస్ మునిగిపోయింది, సీడ్ యాక్సెస్ రోడ్ మునిగిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మనం ఇక్కడ సిఆర్డీ ఆఫీస్ ముందే ఉన్నాం. సిఆర్డీ ఆఫీస్ ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో ఒకసారి మీరే చూడొచ్చు. కొన్ని వందల మంది దీనిపైన ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రచారమే నిజమై ఉంటే, సిఆర్డీ ఆఫీస్ మునిగిపోయి ఉంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు చూడండి. అసలు అంటే ఎక్కడ కూడా ఏ పని కూడా ఆగినట్లేదు, కట్టుబడి జరుగుతుంది, వెల్డింగ్లు జరుగుతూ ఉన్నాయి. మిగతా అంటే జేసీబీ చేసుకుంటా ఉంది. ఏ పని అయినా కానీ అంటే ఎక్కడా కూడా ఏ పనికి అంతరాయం తగలేదు, ఏ పని కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. నిజంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ప్రచారం నిజమై సిఆర్డీ ఆఫీస్ కూడా మునిగిపోయి ఉంటే ఈ విధంగా అయితే పనులు జరగడానికి ఏ మాత్రం కూడా అవకాశాలు లేవు అనమాట. అంటే వాళ్ళు చెప్పింది నిజమైతే ఇంకా నీళ్ళు తోడుకోవడానికే వీళ్ళకి టైం పట్టేది. యథేచ్ఛగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, ఏ పని ఆగలేదు, ఏ పనికి ఆ పని జరుగుతూనే ఉంది. అంటే సిఆర్డీ ఆఫీసు పైన చేసినటువంటి ప్రచారం కూడా అవాస్తవం, కేవలం విషం జమ్మే ప్రయత్నం అనేది క్లియర్గా అర్థమవుతోంది.